ఎస్ రాకేష్ రెడ్డి గారు చెప్పండి. ఏంటి మంత్రివర్గ విస్తరణ మీద బీజేపీ రియాక్షన్ ఏంటి? మంత్రివర్గ విస్తరణ అనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం. ముఖ్యంగా ఏదైతే స్వీయ పరిపాలన కోరుకున్న తెలంగాణలో మళ్ళీ పక్షపాత ధోరణి అనేది మంచిది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తానికి మొత్తం ఉత్తర తెలంగాణ మీద పగబట్టింది. ఖమ్మం లాంటి జిల్లాలో మూడు మంత్రి పదవులు ఇవ్వటం, మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో మూడు మంత్రి పదవులు ఇవ్వటం. అంటే మహబూబ్ నగర్ వాళ్ళు కలిసి కరీంనగర్లో కూడా 3 ఇచ్చారు. ఎవరండి? కరీంనగర్లో కూడా 3 ఇచ్చారు. ఆదిలాబాద్ ఎక్కడైతే బీజేపీ గెలిచింది, ఎక్కడైతే ధర్మం నిలిచింది, ఎక్కడైతే కాషాయాన్ని ఆదిలాబాద్ 1 ఇచ్చారు. ఆదిలాబాద్ వివేక్ చెన్నూరు అది వేరే జిల్లాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా ఉమ్మడి జిల్లా నిజామాబాద్ అయితే మన మహబూబ్ నగర్ వాళ్ళు కలిసి మన్ను పోసినారు మా నిజామాబాద్ జిల్లాలో. 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు నిధులు లేవు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అంటే ఏ స్వయం పరిపాలన అయితే కోరుకున్నామో తెలంగాణలో, అంటే ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వీళ్ళ రాజకీయ బేరసారాలకు లేకపోతే లొంగిపోయే రాజకీయాలకు భయపడే రాజకీయాలకు ఈరోజు పోయి రాష్ట్రంలో ఒక సమతుల్యం లేని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఓకే, రెడ్డిలా అనేది మేము ఆ ఇష్యూలోకి పోవట్లేదు. రెడ్డే ముఖ్యమంత్రి అయితే సామాజిక న్యాయం జరిగిన మంత్రివర్గం లేదంటే ముగ్గురు బీసీలు మీరు చెప్పండి కదా 42%. ఇప్పుడు దీనికి ఆద్యులమే మేము సెంట్రల్ గవర్నమెంట్ లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో సుమారు 70% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఎక్కడున్నారు అలా? దీనికి ఆద్యం పోసిందే మేము. రాహుల్ గాంధీ మొన్న తిరిగిండు తోడో యాత్ర, అది నాట్ జోడో యాత్ర, తోడో యాత్ర తిరిగాడు, కానీ అది జోడించలేకపోయింది. ఆయన రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇప్పుడు అన్నగారు అనేది బాగున్నది. కానీ నేను అనేది ఏంటి, దేశానికి ఈరోజు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, క్రిస్టియన్ లాంటి మైనారిటీలకు, సిక్ మంత్రులకు ఏదైనా దేశంలో ప్రాధాన్యత ఇచ్చినామంటే మేమే. నిజామాబాద్ తో పాటు నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కూడా ప్రాతినిధ్యం లేదు. రెండోది, ఇప్పటికే అంటే మేము చూస్తున్నాం కదా, ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను, 18 నెలల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు. ఎందుకంటే మాకు మంత్రివర్గ స్థానమే లేదు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిందే అది పీసీసీకి ప్రభుత్వానికి సంబంధం అండి. పీసీసీ పార్టీ వ్యవహారం. భరత్ గారు, పీసీసీ అనేది పార్టీ వాళ్ళ అంతర్గత వ్యవహారం. మేము అదే ఇప్పుడు శాసనసభ్యులకు ఎన్నికైనాము, ఈ రోజు ఒక రూల్ చేయాలి అడ్మినిస్ట్రేషన్ లో. ఇప్పుడు ఉదాహరణకు మంత్రివర్గ నిర్ణయాలు, ఆయన మొన్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు గ్రీన్ ఛానల్లో 20,000 కోట్లు ఉండబోతామంటున్నారు భయపడినారు. మరి మా నిజామాబాద్ గురించి అడిగేవాడు ఒక్కడన్నా కావాలి కదా. ఇప్పుడు ప్రతి చోట మాకు అన్యాయం అయిపోతే ఈరోజు నల్గొండ మొన్న మీటింగ్ల మంత్రులు ఏది రివ్యూ పెట్టినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఆ రెడ్డి ఈ రెడ్డి, నల్గొండ రెడ్డిలు, ఈ ఖమ్మమేమో వాళ్ళు ఎవడు పడితే వాడు దక్షిణ తెలంగాణ దోసుకపోతే ఏదైతే వివక్షకు లోనైన మన ఆంధ్రప్రదేశ్ లో అంటూ ఈ రోజు కాంగ్రెస్ అదే చెప్తున్నాను, కాంగ్రెస్ స్వప్రయోజనాల గురించి. రేవంత్ రెడ్డి ఏమో ఉత్తర తెలంగాణ కేసీఆర్ హాయంలో ఉత్తర తెలంగాణ లేదు, అదే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు చేసింది ఒకటి, గజ్వేల్ సిద్దిపేట 100% చెప్తున్నాను. మీరు ఇలా చేయకండి, ఇట్లా చేసే పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టినరు. మళ్ళీ ఇట్లా పక్షపాత ధోరణి చూస్తే లేనిపోని ఉద్యమాలు వస్తాయి. రాజకీయ నిరుద్యోగులకు అవకాశం కల్పించకండి. 33 జిల్లాలను సమానంగా చూడండి. మంత్రివరం కావచ్చు, అభివృద్ధి కావచ్చు. నేను ఇప్పటికీ చీఫ్ సెక్రటరీ గారిని 4 సార్లు అడిగాను, ఏ జిల్లాకి ఎంత కేటాయించారు. మాకు ఆ జిల్లా ఈ జిల్లా 33 జిల్లాలను సమానంగా చూడమంటున్నాం. ఏదైనా ఉన్నది ఈరోజు క్లియర్ గా చెప్తున్నాను భరత్ గారు. ఇది తెలంగాణ సమాజం రికార్డింగ్ చేసుకోవాల్సిన విషయం ఉంది. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మంకు తప్ప 3 జిల్లాలకు తప్ప మిగతా 30 జిల్లాలకు 0. నేను అందుకోసం తెలంగాణ అసెంబ్లీ కూడా మాట్లాడాను. దయచేసి మీరు దొరికినట్టు దోసుకొని పోకుండా 33 జిల్లాలను సమానంగా చూడండి. ఏదైనా కొద్దిగా మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నాడు, కొద్దిగా 5-10% ఎక్కువ తీసుకుపోవచ్చు. కానీ ముఖ్యంగా ఇప్పుడు అంతర్గత తెలంగాణకి కేబినెట్ లో అన్యాయం జరిగింది, నిధులలో, అభివృద్ధిలో, అన్నిట్లో. అంటే కరీంనగర్ లో 3 ఉన్నారు, వరంగల్, నిజామాబాద్ 5, నిజామాబాద్ 0, ఆదిలాబాద్ 1, 6 ఉన్నారు. ఖమ్మం 3 ఇప్పుడు ఉన్నాయి. ఎంతమంది ఉన్నారండి? 15 మంది ఉన్నారండి. ఖమ్మం 3, నల్గొండ 2, మహబూబ్నగర్ 3. అయిపోయింది. ఇంకా 10 వాళ్ళకే అయిపోయింది 3 జిల్లాల వాళ్ళకు. ఇంకేముంది మాకు మంత్రి? ఏదో పేరుకు అక్కడక్కడ అవి కూడా పోటీపోలేరు. మా పొన్నం ప్రభాకర్కు ఆ టైరు లేని ఆర్టీసీ ఇచ్చారు, ఆమెకు ధూపం లేని దీపం ఇచ్చారు, మా అక్కకు సురేఖ అక్కకు. అంటే ఉత్తరత్ర మీరు చూడండి, మీరు దయచేసి నేను చెప్పింది ఏమైనా అబద్ధం చూడండి. రెవెన్యూ, దక్షిణ తెలంగాణ, ఆల్ మేజర్ పోర్ట్ఫోలియోస్ కంప్లీట్లీ మీరు కావాలంటే చూసుకోండి. ఒక్కొక్క మంత్రికి 4. ఇప్పుడు ఎవరు? శ్రీధర్ బాబుకి ఐటీ ఇండస్ట్రీస్ మంచిదే కదా.
ఇది శ్రీధర్ బాబు గారు ఇంటలెక్చువల్ మంత్రి గారు, ఆయన అంటే ఆయన గురించి మాట్లాడు, నేను నా ప్రాంతం గురించి మాట్లాడుతున్నాను, అంటే తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. నేను దయచేసి నేను ఏమంటున్నా అంటే సమానంగా చూడండి. ఏదైతే ఇప్పుడు ఎందుకండి కొన్ని దేశాలేమో మత ప్రతిపాదన విడిపోయింది, కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం వెనుకబాటుతనం వల్ల విడిపోయింది. పక్షపాతం చేశారు, ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని దోపిడీ చేశారు, అన్ని రకాలుగా రెచ్చగొట్టి తెలంగాణ అమరవీరులను 1200 మంది ఆత్మార్పణ చేసి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళా మీరు తెలివైన వాళ్ళు ఒక్కొక్కటి 4 సార్లు 5 సార్లు ఎన్నుకున్న వాళ్ళు మీరు మళ్ళీ రాజకీయ క్రీడ చేయకండి. ఎవడు ఆసిఫాబాద్ హక్కు లేదా, ఆదిలాబాద్ హక్కు లేదా? నేను అనేది మీరు ఉద్దేశం భరత్ గారు, మీరు ఇంకో డైవర్ట్ చేయకండి. ఆ హక్కుల గురించి అడగకపోతే ఎవడు అడుగుతాడు? అంటే కానీ గెలవలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మీరు చెప్పిన రీజన్ లో ఒక్క వెడ్మ బొజ్జు మాత్రమే ఉన్నారు ఆదిలాబాద్ ఉమ్మడి ఆ జిల్లాలో. ప్రేమ్ సాగర్ ఇటువైపు మంచిర్యాల వస్తారు. ఇప్పుడు నిజామాబాద్ అంటే గెలవనంత మాత్రం తెలంగాణకి దూరం పెడతారా, అభివృద్ధికి దూరం పెడతారా? నేను అనేది ఎట్లా ఇవ్వాలంటారు వాళ్ళు గెలవలేదు. ఇప్పుడు నిజామాబాద్ ఉన్నారు కదా, నిజామాబాద్ లో ఉన్నారు, నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇస్తామంటారు కదా. ఇది కాదండి, ఏదైతే మంత్రివర్గం సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు ఉన్నాడు, భూపతి రెడ్డి గారు ఉన్నారు, ఇంకా లేదంటే మా తాయిర్ బాయ్ ఉన్నాడు, మీరు మైనార్టీ కోట ఫుల్ చేయండి, షబీర్ బాయ్ ఉన్నాడు, ఏముందండి ఏది ఎమ్మెల్సీ చేయండి. ఇప్పుడు ఖాళీ లేవు, ఖాళీ ఇవ్వాలనుకున్న ఏదైనా నేను అనేది ఒకటేనండి, మా ప్రాంతానికి 33 జిల్లాలను సమానంగా చూడమంటున్నాం. ఒకటి ఫస్ట్ పాయింట్, దయచేసి భరత్ గారు, ఇది మీరు ఈ రకంగా చరిత్రలో మనం కొన్నిసార్లు మనలాంటి వాళ్ళు ప్రశ్నిస్తేనే జరగబోయే విపరీత పరిణామాలను కంట్రోల్ చేయొచ్చు. అయితే 33 జిల్లాలంటే మంత్రి పదవులు 18 ఉంటాయి. మంత్రి పదవుల గురించి మాట్లాడుతుంది కొన్ని ఇంపార్టెంట్ పదవులు, ఉదాహరణకు ఆదిలాబాద్ ఒకటి మంచిగా ఇచ్చి, కరీంనగర్ ఒకటి మంచిగా ఇచ్చి, మొత్తం మీరు స్పోర్ట్ పదవులు చూడండి కదా. నేను చెప్పింది ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ, విద్యుత్ శాఖ మంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, హౌసింగ్ శాఖ, వ్యవసాయ శాఖ, ఆర్ఎండ్బి శాఖ, ఇరిగేషన్. చెప్పండి ఒక్క దయచేసి నేను ఈ వేదికకు అడుగుతున్నాను, ఒక్క పోర్టుపల్లి ఉత్తర తెలంగాణకు వచ్చింది మనకి ఇంపార్టెంట్. ఒక్క తెలంగాణ టూరిజం అంటే ఎక్సైజ్ అంటే 4 మంచి పోర్ట్ఫోలియోలు ఇవ్వలేదు. మరి మీరు నేను చెప్పిన నేను ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖ, పొంగులేడికి రెవెన్యూ, హౌసింగ్, తుమ్మలకు వ్యవసాయ శాఖ, కోమటిరెడ్డికి ఆర్ఎండ్బి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషను, ఇంకేమన్నా రేవంత్ రెడ్డికి వాళ్ళ బ్రదర్స్. ఇంకా అయిపోయింది, ఇంకే మాకేమున్నది మట్టి. మహబూబ్ నగర్ కొట్టే మా మట్టి వాడే. నేను అనేది ఏంటంటే ప్రశ్నించడమే, లేకపోతే ప్రాంతాల మధ్యన వైషమ్యాలు పెరుగుతాయి. భరత్, ఈ ప్రశ్నించేవాడు ఉండాలి. మీరు అయితే ఒకటి ఇక్కడ కాంగ్రెస్ మరి మెజార్టీ ఎమ్మెల్యేలు అక్కడ గెలిచింది. మహబూబ్నగర్లో 14లో 12, ఖమ్మంలో 10లో 9, నల్గొండలో 12లో 11. సో అందుకని మాకు అక్కడ గెలిపించారని వాళ్ళు అక్కడ ఇచ్చుకున్నట్టు. మనుషులు గెలవటం కాదు, ప్రజలైతే తెలంగాణ వాళ్ళే కదా. ఇప్పుడు ఆదిలాబాద్ గెలిపించకపోవచ్చు, ప్రజలైతే తెలంగాణ ప్రజలే. వాళ్ళు తెచ్చి ఇప్పుడు ఏదైతే మీరు 1,60,000 కోట్ల సంవత్సరంలో అప్పులు తీసుకొచ్చారో అందులో భాగస్వామ్యం ఉంది. అప్పులు అన్ని జిల్లాలో అట్లా కాదమ్మా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా వాళ్ళే అప్పు కట్టట్లేదు, మేము కూడా కడుతున్నాం. మీరు తీసుకొచ్చిన అప్పు మాకు ఎక్కడ జరుగుతున్నదంటే ప్రాతినిధ్యం లేనందువల్ల ఈ ఎక్కడైతే అభివృద్ధిలో అన్యాయం జరుగుతుంది. ఉన్న నిధులన్నీ మొత్తం ఉండబోతున్నారు. నేను డైరెక్ట్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతున్నాను. ఇది మీరు ఎక్కడి నుంచో మళ్ళీ అవును డైరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాను, మా ఆరుమూరు నియోజకవర్గం ముందు 90 లక్షలు ఇచ్చారు, 1004 కోట్లు కొడంగల్ ఎస్డిఎఫ్. నిన్నగాక మొన్న 3 రోజుల కింద 1150 కోట్లు నల్గొండ జిల్లా. మాకు 4 కోట్లు లేవండి. దొరికినట్టు చంబల్లో దొంగలాగా దోచుకుపోతారంటే ఇదేం ప్రజాస్వామ్యము? వాట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ? అంటే మా దగ్గర పేదరికం లేదా? ఆసిఫాబాద్ వెళ్ళండి, ఇందర్వేల్ వెళ్ళండి, లంబాడి తండలకు వెళ్ళండి, స్కూళ్లు లేవు, గ్రామీణ ప్రాంతాలు తాగునీరు లేదండి. వీళ్ళ ఈ దుర్మార్గులు సీనియర్లను పేరు చెప్పుకుని మళ్ళీ మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఒకడేమో నిధులు నియామకాలు అన్నాడు, 15 ఏళ్ళు నాశనం చేసిన మా యువతని. ఉద్యోగం లేదు. 2013 నుంచి 2020 మనకు ఒక గ్రూప్ అని ఉద్యోగం లేదు. ప్రవీణ్ నాయక్ లాంటి పిల్లలు ఉరిపెట్టుకున్నారు, బహిరంగంగా మీడియాలో చూపించుకుంటా సూసైడ్ చేస్తున్నారు. ప్రవళిక లాంటి అమ్మాయిలు సూసైడ్ చేస్తున్నారు, చిక్కడి పిల్ల. అందులో కలిస్తే మళ్ళీ వీళ్ళు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఈ కాంగ్రెస్ అనేది ఒక దుర్మార్గమైన క్రీడ ఆడుతున్నది రాష్ట్రంలో. కులాల మధ్యన చిచ్చు పెట్టడం, మతాల మధ్యన చిచ్చుడు పెట్టడం, మైనార్టీలను రెచ్చగొట్టడం, మెజార్టీ ప్రజలను అవమానించడం, కళ్ళ ముందే ఆవులను కొట్టేది బాగా బాపడే పరిస్థితి లేదు మాది. మా గుళ్ళు ఈ రోజు మా మాధవీలత గారు వెళ్ళారు కలెక్టర్ దగ్గరికి. మా గుళ్ళో ఇల్లు కడుతున్నారు ముస్లింస్. ఖండించట్లేదు. ఖండించే ఇప్పుడు ఉన్నదే ప్రభుత్వం ముస్లిం లీగ్, కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్. సరే, అదే ఆ టాపిక్ వేరు.